హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక పండుగ వేళ జరిగిన పెను విషాదం గురించి. హైదరాబాద్ నుండి బెంగళూరుకు బయలుదేరిన ప్రయాణం. అందులో ఉన్న 40 మంది ప్రయాణికులకు, ముఖ్యంగా 20 మంది ప్రయాణికులకు అదే చివరి ప్రయాణం అవుతుందని వారు కలలో కూడా ఊహించి ఉండరు. అక్టోబర్ 24, 2025 తెల్లవారుజామున 3 గంటలకు వి కావేరీ ట్రావెల్స్కు చెందినటువంటి స్లీపర్ బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద నేషనల్ హైవే 44 పై వేగంగా దూసుకుపోతుంది. ఆ బస్సులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి ఒక బైకును ఢీకొట్టింది. ఆ బైకు బస్సు క్రింద భాగానికి కరెక్ట్గా ఇంజిన్ దగ్గర ఇరుక్కుపోయింది. బస్సు ఆగలేదు. ఈ ఘర్షణలో డీజిల్ ట్యాంక్ పగిలి ఒక్కసారిగా నిప్పు రవ్వలు చెలరేగాయి. ఆ నిప్పు రవ్వలు క్షణాల్లో బస్సు యొక్క ముందు భాగానికి అంటుకున్నాయి. ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే బస్సు మొత్తం అగ్నిగోళంలా మారిపోయింది. నిద్రలో ఉన్నవారు ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచారు. కానీ ప్రాణాలతో బయటపడిన వారు చెప్పిన దాని ప్రకారం ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డోర్ లాక్ అయ్యి తెరుచుకోవడం లేదు. అంతేకాకుండా బస్సు అద్దాలు పగలగొట్టడానికి అవసరమైనటువంటి సేఫ్టీ హ్యామర్స్ కూడా లేవని తెలుస్తుంది. ప్రయాణికులు వాళ్ళ దగ్గరున్న వస్తువులతో అద్దాలను పగలగొట్టి ఏదోలా 20 మంది బయటపడ్డారు. కానీ మిగిలిన 20 మంది ఆ మంటల్లో చిక్కుకుపోయి ఆ చీకటి రాత్రిలో కలిసిపోయారు. వారు నిద్రలోనే సజీవ దహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కానీ వారు అక్కడికి వచ్చేసరికి జరగాల్సిన ప్రమాదం అంతా జరిగిపోయింది. బస్సు మొత్తం కాలి బూడిదైపోయింది. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. ఇప్పుడే అసలు ప్రశ్నలు మొదలవుతున్నాయి. డ్రైవర్ అతివేగం కారణమా? బస్సులో అత్యవసర ద్వారాలు ఎందుకు పనిచేయలేదు? సేఫ్టీ హ్యామర్స్ ఎందుకు లేవు? ఈ బస్సుపై 16 చలానాలు ఉన్నాయంటే ప్రయాణికుల భద్రతను బస్సు యాజమాన్యం ఎంత గాలికి వదిలేసిందో మీరే అర్థం చేసుకోండి. ప్రభుత్వం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి సహాయ నిధి నుండి మృతులకు 2 లక్షల రూపాయలు, గాయాలు పాలైన వారికి 50,000 రూపాయలు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిహారం ప్రకటించాయి. ఎంత ప్రకటిస్తే ఏం లాభం? గాల్లో కలిసిన ప్రాణాలు మళ్ళీ తిరిగి రావు కదా. కేవలం 3 వైఫల్యం వల్లే 20 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తక్షణ వైఫల్యం. డ్రైవరు మరియు సిబ్బంది ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే మొదటి తప్పు డ్రైవర్దే. ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు వేగంగా ప్రయాణించి బైకును ఢీకొట్టింది. వెంటనే బస్సు ఆపకుండా బైకును కొంత దూరం ఈడ్చుకుని వెళ్లడం వల్ల ఘర్షణకు లోనే మంటలు చెలరేగాయి. ప్రాణాలతో బయటపడిన వారు చెప్తున్న దాని ప్రకారం ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవరు, క్లీనరు ప్రయాణికులను అప్రమత్తం చేయకుండా వారే ముందుగా బస్సు నుండి వారిపోయారు. ఇదే నిజమైతే ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, క్షమించరాని నేరం. ప్రధాన వైఫల్యం. అసలైన అతిపెద్ద నింద వేయాల్సింది బస్సు యాజమాన్యం అయినటువంటి వి కావేరీ ట్రావెల్స్ పైన. డ్రైవర్ కేవలం ఉద్యోగి, కానీ ప్రయాణికుల భద్రతకు పూర్తి బాధ్యతనిచ్చేది మాత్రం యాజమాన్యందే. డోర్లు ఎందుకు ఆటోమేటిక్గా లాక్ అయ్యాయి? సేఫ్టీ హ్యామర్స్ ఎందుకు అందుబాటులో లేవు? ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యానిదే కదా. ఈ బస్సుపై ఇప్పటికే 16 ట్రాఫిక్ చలానాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అంటే నిబంధనలను ఉల్లంఘించడం అనేది వీరి అలవాటని అర్థమవుతుంది. డబ్బులపై ఉన్నటువంటి శ్రద్ధ ప్రయాణికుల ప్రాణాలపై లేదు అనడానికి ఇదే అతిపెద్ద సాక్ష్యం. డ్రైవరు యాజమాన్యాన్ని మనం నిందిస్తాం, కానీ వీరి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి కారణం మన ప్రభుత్వ వ్యవస్థ. మనం పన్నులు కట్టేది ఈ అధికారులకే కదా. తనిఖీలు ఏవి? ఒక బస్సుపై 16 చలానాలు ఉన్నాయంటే ఆ బస్సు ఇప్పటికీ రోడ్డుపై ఎలా తిరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క యాజమాన్యాలు ఇచ్చేటువంటి లంచాలకు ఆశపడి తనిఖీలను కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం చేశారు. వారు తమ విధులను సరిగ్గా నిర్వర్తించి ఉంటే ఈ బస్సు రోడ్డు ఎక్కేది కాదు, 20 మంది ప్రాణాలు పోయేవి కాదు. ఈ 20 మంది ప్రాణాలు పోవడానికి కారణం మంటలు కాదు, బాధ్యత మర్చిపోయిన డ్రైవరు, డబ్బుకి కకృతిపడి భద్రతను గాలికి వదిలేసిన యాజమాన్యం, లంచాలకు ఆశపడి తనిఖీలు చేయనటువంటి ఆర్టీఏ అధికారులు. ఈ ముగ్గురే 20 మంది ప్రాణానికి సమాన బాధ్యులు. ఇది ప్రమాదం కాదు,
ఈ 3 వ్యవస్థలు కలిసి చేసినటువంటి హత్య. ఎప్పటికైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి విషాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం. ఇలాంటి ప్రైవేట్ బస్సులో ప్రయాణించేటప్పుడు బస్సు ఎక్కే ముందే ఎగ్జిట్ ఎక్కడ ఉందో చూసుకోండి. మన భద్రత మన చేతుల్లోనే ఉంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. కనీసం అధికారులు, ప్రైవేట్ యాజమాన్యాలు కళ్ళు తెరవాలని కోరుకుందాం. ఈ ఇన్సిడెంట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.